హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఫిజికల్ సైన్స్లో 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్లో 10 మార్క్స్ ఉంటాయి. బిఫోర్ డిస్కసింగ్ ద ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విల్ డిస్కస్ ద సిలబస్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ బయాలజీ. ఫిజిక్స్లో ఎఫెక్టివ్ సిలబస్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అదే బయాలజీలో ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్ అండ్ కోఆర్డినేషన్. Now we'll look into the physical science question paper. Section 1 లో 2 questions ఉంటాయి. Each question 1 mark, 2 marks. Write any two uses of spherical mirrors. Concave mirror is used by dentists to observe the magnified image of tooth. Convex mirror is used as a rear view mirror in vehicles. Write the electronic configuration of the following elements. అవి ఏంటి అంటే సోడియం అండ్ ఆర్గాన్. సోడియం is 1s2 2s2 2p6 3s2. Argon is 1s2 2s2 2p6 3s2 3p6. సెక్షన్ 2లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 4 మార్క్స్. A person uses glasses of power minus. What is the defect he is suffering from? What is the far point without glasses? So since the power is negative, the person is using the concave lens to correct the myopic defect. Focal length formula tells 1 by p minus 1 by 2.5, which is minus 10 by 25, which can be expressed as minus 40 centimeters. The far point of the person is minus 40 centimeters. Third question, define Aufbau principle and Hund's rule with the help of writing electronic configuration of an atom. Explain with suitable example. Aufbau principle can be used to understand the location of electrons in an atom and their corresponding energy levels. For example, carbon has 6 electrons and electronic configuration is 1s2, 2s2, 2p2. So this is how we need to arrange the electrons. Hunt's rule. In a sublevel, each orbital is singly occupied before it is doubly occupied. సో ఫస్ట్ మొత్తము సింగిల్గా ఆక్యుపై చేయాలి, తర్వాతనే డబుల్కి వెళ్ళాలి. ఇక్కడ ఫుల్గా 2pలో ఆక్యుపై కాలేదు, ఇలా వస్తే దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇట్ షుడ్ బి ఇన్ వన్ డైరెక్షన్. ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ సింగిల్లీ ఆక్యుపైడ్ ఆర్బిటల్ పొసెస్ ఐడెంటికల్ స్పిన్. సెక్షన్ 3లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఏదైనా 1 క్వశ్చనే రాయాలి, 4 మార్క్స్. అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ and draw ray diagram for an object placed at different positions. దీనికి ఆన్సర్ చూద్దాం. సో సోడియం అటామిక్ నంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్ 3s1, మెగ్నీషియం 12, నియాన్ 3s2, పొటాషియం 19, ఆర్గాన్ 4s1, కాల్షియం 20, ఆర్గాన్ 4s2. క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం? మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంత? 2. సో ఆన్సర్ ఇస్ 2. విచ్ ఎలిమెంట్ హ్యాస్ మోర్ ఎలక్ట్రోపాజిటివిటీ? సోడియం హ్యాస్ మోర్ ఎలక్ట్రోపాజిటివిటీ. Write the element which belongs to third period. Third period ki unna elements 4 lo sodium and magnesium. Write the element which belong to first group. It is sodium and potassium. Draw the ray diagram for object placed at different position. Write the nature of images. So different position nunchi chuskunam. When an object is placed at infinity, image is formed at F. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎఫ్ ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది? రియల్, ఇన్వర్టెడ్ అండ్ పాయింట్ సైజ్డ్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇన్ఫినిటీకి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఎఫ్ అండ్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి రియల్, స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇన్వర్టెడ్ లో ఉంటుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సి, సో ఆబ్జెక్ట్ ని సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అవుతుంది. రియల్, సేమ్ సైజ్ అండ్ ఇన్వర్టెడ్. ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ ద ఇమేజ్? సేమ్ సైజ్ ఉంటుంది బట్ ఇన్వర్టెడ్ గా ఉంటుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, సో ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే సికి ఎఫ్కి మధ్యలో మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బిట్వీన్ సి అండ్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీకి సికి మధ్యలో ఫామ్ అవుతుంది. ఎలా ఉంటుంది ఇమేజ్? ఎన్లార్జ్డ్, అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. Now we'll discuss another options. When the object is placed between F and P, so పోల్ కి ఎఫ్ కి ఫోకల్ లెంత్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ ద మిర్రర్. సో మిర్రర్ కి ద అదర్ సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి వర్చువల్, enlarged and erect. Now we'll discuss biological science question paper. Same pattern, section 1 లో 2 questions ఇస్తాడు, 1 mark each question, 2 marks. Siri injured while playing and the blood is flowing continuously from the wound. What may be the reason for this? So Siri might be suffering from blood disorders like hemophilia, or she might be suffering from deficiency of vitamin K. In such disorders,
Coagulation of blood is very slow and blood flow continuously when such person get injured. A plant which goes near a window bends towards the sunlight. Write the reason for it. So plant grows towards the sunlight due to the presence of auxins at the tip of the stem. Hence plants show phototropism due to the action of auxin. సెక్షన్ 2లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 4 మార్క్స్ ఉంటాయి సెక్షన్ 2లో. ప్రిపేర్ 4 క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ టు ఏ డాక్టర్ అబౌట్ ద కిడ్నీ ఫెయిల్యూర్. వాట్ కాజ్డ్ my kidney failure? Do have hypertension, diabetes or other disorder that may worsen my kidney failure? If I have an acute kidney problem, do you expect me to recover and how long might be it take? If my kidney problem is chronic, how long can I continue without dialysis or will I ever need dialysis? Second section, next question. What happens if there is no valves in the veins? The flow of blood in the veins become unidirectional. There will be backflow of blood. Oxygenated and deoxygenated blood will mix. Section 3 long answers. 2 is third. ఏదైనా ఒకటే రాయాల్సి ఉంటుంది. 4 marks. Explain the procedure and observation of the experiment conducted. Observe internal structure of the kidney. Or what is called pumping station in human body? Explain its structure with suitable diagram. Heart is called pumping station in human body. Internally heart is divided into four parts. Two upper parts are called atria and two lower parts are called ventricles. మీరు ఇక్కడ గమనించవచ్చు. The two atria are separated from each other by interarteriolar septum and the right and left ventricle separated from each other by interventricular septum. So you need to draw the diagram and write the parts of the heart, students. Go through the answer. Thank you for watching, students. Have a good